చెప్పండి, మీకు కదలే కదా ఇక్కడ ఇష్యూ. ఇక్కడ చాలా మంది పేదలకి, కుటుంబాలకి కమ్యూనిటీ హౌస్ ఇస్తున్నారు. కమ్యూనిటీ హౌస్ జరుగుతుంది ఏంటి ఆల్రెడీ ఇక్కడ పట్టాలు ఇచ్చేసిన వాటికి కోర్టులో ఉన్న వాటికి మీరేమో దౌర్జన్యంగా ఫిలప్ చేస్తారా? లీగల్ గా ఆల్రెడీ లీగల్ గా ఇక్కడ ఉంది. ఆల్రెడీ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మాకు రైట్ ఉంది. ఇక్కడ కోర్టు స్టేటస్ లో ఇచ్చింది. ఆల్రెడీ ఆపడానికే కదా కోర్టు ఎందుకు ఉంది? భూదానం ఆల్రెడీ ఇచ్చేసింది ప్రజలకి. అదో పట్టాలు అలాగే మీకేమి ఇచ్చింది? మరి ఇంకెందుకు ఎవరో చేయమంటావు? భూదానం ఎవరు? భూదానం వాళ్ళు ఏది ఎక్కడో సెక్షన్ చూపించమను. వాళ్ళ భూదానం అంటే బాబు. అలాగే భూదానం ఎప్పుడో అబాలిష్ అయిపోయింది. అబాలిష్ ఎప్పుడో అయిపోయింది. భూదానం ఏంటి? చైర్మన్ తో మాట్లాడతాను కావాలితే. బాబు మీరు మట్టుకు వర్క్ చేస్తే మటుకు పద్ధతిగా ఉండదు. అది జనాలు వస్తారు. మరి తర్వాత మీ ఇష్టం. ముందరే చెప్పలేదంటే మాకు ఏం చేయలేం. అది పద్ధతిలో ఇల్లు మీరేం కావాలి మీరు చేసుకోండి. మీరు చేసుకోండి. 1955 నుంచి 60 వరకు వినోబా భావే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి భూములు పంచాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేశారు. ఆయన ఏమడిగారంటే, మీ దగ్గర ఉన్న మీ మిగిలి భూములు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలి భూములు ఇవ్వండి, ఆ భూముల్ని పేదలకు పంచుతారని చెప్తే వినోబా భావే గారి మాటను తీసుకుని అనేక మంది ఆ రోజు దాతలు తమకు పనికిరాని భూములు గాని, కాకపోతే మనకు అక్కర్లేని భూములు గాని చాలా మంది ఇచ్చారు. అందులో తూర్పు గోదావరి జిల్లాలో 4,500 ఎకరాలు ఇచ్చారు. అందులో కాకినాడలో చాలా భూములు ఉన్నాయి. ఈ ఐటీఐ వెనకాలలో ఉన్న భూములు కూడా ఆ రోజుల్లో ఇచ్చిన భూములే. అది చేతులు మారుతూ ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన హక్కులు దీని మీద ఇవ్వడానికి కానీ రద్దు చేయడానికి కానీ లేవు. వాళ్ళకి ఉన్న హక్కు ఏంటంటే పరిరక్షించే హక్కు మాత్రమే ఆ భూదాన యజ్ఞ బోర్డు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పింది. అది కలెక్టర్ కు మాత్రమే హక్కు ఉంది. ఇది ఈ భూదాన యజ్ఞం బోర్డు ఇచ్చినటువంటి పట్టాలు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి 2014లో ఇచ్చారు. ఒక్కొక్కరికి 60 సెంట్లు భూమి ఇస్తే వీళ్ళు పేదలయ్యడం వల్ల, ఇదంతా తప్పులు అడవిలా బలిసిపోవడం వల్ల ఇది కట్టుకోవడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేక కొంచెం ఆగితే దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని, అధికార దర్పాన్ని ఉపయోగించి దీన్ని రాత్రి కబ్జా చేయడానికి ఎవరైనా చేస్తారో, కానీ మేము రాత్రులు చేసే దొంగలం కాదు, పట్టపగలే ఏదైనా దోచుకుంటామనే రోజులో ఈ రోజు బుల్రాలు తీసుకొచ్చి ఇదంతా చదువు చేసేస్తే దిక్కు తోచని స్థితిలో వీళ్ళంతా లబ్ధిదారులందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ రోజు ప్రభుత్వానికి కలెక్టర్ గారు కొట్టే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఇది నిస్సిగ్గుగా కబ్జా చేస్తా ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసాం, నోటీసులు ఇచ్చామంటే కాదు, వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకునే హక్కు మీకు జిల్లా మేజిస్ట్రేట్ గా ఉంది. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయండి. ఏ అయితే జేసీబీలు వచ్చాయో ఆ జేపీసీబీలను సీల్ చేయండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వే చేసి వాళ్ళ 60 సెంట్ల భూమి గవర్నమెంట్ సర్వేదారులను పెట్టి కొలిసి వాటిని ప్లాట్లుగా ఎడదీసి ఇవ్వాలని మేము భారతరత్న ఆచార్య వినోబా భావే గారు మహాత్మా గాంధీజీ యొక్క ఆశయాల మేరకు ఈ భారతదేశంలో దాతల నుంచి భూములు సేకరించి పేదలకు పంపిణీ చేయడానికి భూదాన యజ్ఞ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో 1968 సంవత్సరంలో ఈ కాకినాడ పరిసరాల్లో 500 చిల్లర భూముల్ని భూదాన యజ్ఞ బోర్డు సేకరించింది. అందులో ప్రభుత్వ ఐటీ వెనకాల ఉన్నటువంటి 3 ఎకరాల భూమిలో 2014 సంవత్సరంలో 350 మందికి ఒక్కొక్కరికి 60 గజాల వంతున వీళ్ళకి స్థల పట్టాలు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఆనాడు ఈ రెవెన్యూ అధికారులు వీళ్ళకి ఫారం 4 పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు వాళ్ళు గృహాలు నిర్మించుకోలేకపోయారు. ఈ యొక్క విషయం మీద హైకోర్టును ఆశ్రయిస్తే భూదాన యజ్ఞ బోర్డు వారు కూడా వారి అనుమతి పత్రాలను ఇక్కడ దాఖలు చేయడం జరిగింది. ఆ మేరకు వీళ్ళకి స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ భూముల మీద ఈ యొక్క కబ్జా రాబందులు కళ్లు పడ్డాయి. కాబట్టి ఆ యొక్క స్థలాన్ని పరిరక్షించాలా, భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా లబ్ధిదారులకు ప్రభుత్వం ఫారం 4 పట్టాలు ఇచ్చి
బ్యాంకు రుణాలకు అవకాశం కల్పిస్తే వాళ్ళు గృహాలు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఆ వినోబా భావే ఆశయాలు నెరవేర్చినటువంటి సందర్భంగా వినోబా కాలనీ ఈ దేశానికి పురోగతిగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని, రాష్ట్రపతి గారికి, ప్రధాని గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి ఈ వినతి పత్రాలు పంపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా దాఖలు చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇది ప్రాచీన పేదల సంపద కాబట్టి అది పేదలకు మాత్రమే దక్కాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. ఈ సెప్టెంబర్ 11వ తేదీన వినోబా భావే గారి యొక్క 125వ జయంతి సందర్భంగా కాకినాడ సీనియర్ సిటిజన్స్ తో ఒక సమావేశం నిర్వహించి సేకరించిన భూదాని ఎత్తుబోటు భూములు పరిరక్షించడానికి, అవి పేదలకు ఇప్పించడానికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం.